అందరికీ నమస్కారం. ఈరోజు వాలీబాల్లో బేసిక్ ఫుట్ వర్క్, అటాకింగ్ పొజిషన్స్లో బేసిక్ ఫుట్ వర్క్ అనేది చిన్నపిల్లల్లో చేయించడం అనేది చాలా కష్టంగా ఉంది. అది చాలా సింప్లిఫైడ్గా స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్ హ్యాండ్కి సంబంధించి ఈ డబ్ల్యూ ఆకారంలో రౌండ్స్ అనేవి గీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్కి దానికి ఆపోజిట్లో మనం గీసుకోవటం జరుగుతుంది. ముందుగా మనం లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్ ఉంచుకోవాలి, రైట్ లెగ్ ఫార్వర్డ్ ఉంచుకోవాలి. బేసిక్లో మనం స్టార్టింగ్లో నార్మల్ పొజిషన్లో ఉంటాం, ఎందుకంటే బాల్ ఫస్ట్ పాస్ ఇస్తాం. సెకండ్ వన్ మూమెంట్ ఇది. సెకండ్ వన్లో మూమెంట్ బేసిక్ సంబంధించి స్టార్టింగ్ అలా లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్వర్డ్లో ఉంటుంది, రైట్ లెగ్ ఫార్వర్డ్లో ఉంటుంది. 1 2 నెక్స్ట్ స్టెప్ 3 స్టెప్, సెంటర్ స్టెప్. ఇది ఈ మూమెంట్లో ఉండాలి, కరెక్ట్గా గమనించండి. రైట్ లెగ్ బ్యాక్వర్డ్ ఉంటుంది, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ఉంటుంది. 3 నెక్స్ట్ 4th స్టెప్. ఎస్, ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే అప్పర్ బాడీ స్లోగా ఫార్వర్డ్ బెండ్ అయి ఉండాలి మూమెంట్ అనేది. ఇది 4th స్టెప్. 5th స్టెప్. ఎస్, గుడ్. మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాం. మళ్ళీ ఇంకోసారి చేయమా. ఫస్ట్ పొజిషన్, ఎస్. సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, 4th పొజిషన్ అండ్ 5th పొజిషన్. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అండ్ 4th పొజిషన్. వెరీ గుడ్. ఇలాగా కంటిన్యూ ఎక్సర్సైజ్ మూమెంట్లో చేయాలి. నార్మల్ బేసిక్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అది కంటిన్యూషన్లో అలవాటు అయ్యే కొద్దీ మనకి ఫుట్ వర్క్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.